మిత్రులారా నమస్తే. పరమశివుడు జ్యోతిర్లింగ రూపములో ఉద్భవించినటువంటి ఈ మహాశివరాత్రి పర్వదినాన లింగాష్టకాన్ని పారాయణ చేసుకొని ఆ పరమశివుడి అనుగ్రహానికి పాత్రలమవుదాం. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం దక్షసుయజ్ఞవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచితపాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవగణార్చితసేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటిప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర్యవినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. మిత్రులారా, ఈ లింగాష్టకం యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం. ఏ లింగాన్ని బ్రహ్మ విష్ణు మొదలైన దేవతలంతా పూజిస్తారో నిర్మల భాసిత శోభితలింగం. ఏ లింగం నిర్మలంగా ప్రకాశిస్తూ శోభిస్తూ ఉంటుందో జన్మజ దుఃఖ వినాశకలింగం. జన్మచే జనించినటువంటి దుఃఖాలని ఏ లింగమైతే ధ్వంసం చేయగలుగుతుందో నిర్మూలించగలుగుతుందో తత్ప్రణమామి సదాశివలింగం. అట్టి సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. దేవముని ప్రవరార్చితలింగం. దేవతలు మునిశ్రేష్ఠుల చేత ఏ లింగం అర్చింపబడుతూ ఉందో కామదహన. ఏ లింగం ఆ మన్మధుణ్ణి దహించిందో ఏ లింగం కోర్కెలను నిర్మూలిస్తుందో కరుణాకరలింగం. ఏ లింగం కరుణకు ఆలవాలమై ఉందో నెలవై ఉందో రావణదర్ప వినాశకలింగం. ఏ లింగం ఆ రావణాసురుడి యొక్క అహంకారాన్ని అంతమొందించిందో
తత్ప్రణమామి సదాశివలింగం. అట్టి సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. సర్వసుగంధసులేపితలింగం. ఏ లింగం అన్ని సుగంధ ద్రవ్యాల చేత అభిషేకింపబడుతూ ఉందో, బుద్ధి వివర్ధన కారణలింగం. ఏ లింగం బుద్ధి వికాసానికి కారణభూతమవుతూ ఉందో, సిద్ధసురాసుర వందితలింగం. ఏ లింగం సిద్ధుల చేత, దేవతల చేత, రాక్షసుల చేత పూజలు అందుకుంటూ ఉందో, తత్ప్రణమామి సదాశివలింగం. అట్టి సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. కనక మహామణి భూషితలింగం. స్వర్ణం గొప్ప మణుల చేత అలంకరింపబడి ఏ లింగం శోభిస్తూ ఉందో, ఫణిపతి వేష్టిత శోభితలింగం. ఏ లింగం సర్పరాజైన వాసుకు చేత చుట్టబడి శోభిస్తూ ఉందో, దక్షసుయజ్ఞ వినాశనలింగం. ఏ లింగం దక్షుడి యొక్క యజ్ఞాన్ని ధ్వంసం చేసిందో, తత్ప్రణమామి సదాశివలింగం. ఆ సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. కుంకుమ చందన లేపితలింగం. ఏ లింగం కుంకుమ చందనాదుల చేత అభిషేకింపబడుతూ ఉందో, పంకజహార సుశోభితలింగం. ఏ లింగం తామరపూల మాల చేత అలంకరింపబడి శోభిస్తూ ఉందో, సంచిత పాప వినాశనలింగం. అనేక జన్మల నుంచి సంక్రమింపబడినటువంటి పాప రాశిని దగ్ధం ఏ లింగమైతే చేస్తుందో, తత్ప్రణమామి సదాశివలింగం. అట్టి సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. దేవగణార్చిత సేవితలింగం. ఏ లింగం దేవగణాల చేత అర్చింపబడుతూ ఉంటుందో, భావైర్భక్తిభిరేవ చ లింగం. ఏ లింగం ఆధ్యాత్మిక భావాలతో భక్తికి నెలవై ఉందో, దినకర కోటి ప్రభాకర లింగం. ఏ లింగం 1000 సూర్యుల ప్రకాశానికి సమానమైనటువంటి కాంతి చేత ప్రకాశింపబడుతూ ఉందో, తత్ప్రణమామి సదాశివలింగం. అటువంటి సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. అష్టదళోపరివేష్టితలింగం. అన్ని దిక్కులా ఏ లింగమైతే వ్యాపింపబడి ఉందో, ఏ లింగం చుట్టూ 8 బిల్వ దళాల చేత ఆవరింపబడి ఉందో, సర్వసముద్భవ కారణలింగం. సమస్త సృష్టికి కారణభూతమైనటువంటి లింగం ఏదైతే ఉందో, అష్టదరిద్ర్య వినాశనలింగం. ఏ లింగం అష్టదరిద్రాలను నిర్మూలిస్తుందో, అబద్ధాలాడటం, జబ్బుతో ఉండటం, అప్పుల పాలవటం, సోమరితనంగా ఉండటం, ఇలాంటి అష్టదరిద్ర్యాలను నిర్మూలించేటటువంటి లింగం. తత్ప్రణమామి సదాశివలింగం. అలాంటి సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను. సురగురు సురవర పూజితలింగం. ఏ లింగం దేవతల గురువు అయినటువంటి బృహస్పతి వంటి శ్రేష్ఠుల చేత పూజింపబడుతూ ఉందో, సురవన పుష్ప సదార్చితలింగం. ఏ లింగం దేవతల పట్టణమైనటువంటి అమరావతిలో ఉన్నటువంటి దేవతల పూలతోట నందనవనంలోని పువ్వుల చేత అలంకరింపబడి శోభిస్తూ ఉందో, పరమపదం పరమాత్మకలింగం. ఏ లింగం అంతిమ లక్ష్యమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమై ఉందో, తత్ప్రణమామి సదాశివలింగం. అట్టి సదాశివలింగానికి నేను నమస్కరిస్తున్నాను.
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆ శివుని వద్ద ఈ లింగాష్టకాన్ని పఠిస్తారో శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. అట్టివారు శివలోకాన్ని పొంది శివానందాన్ని అనుభవించెదరుగాక. మిత్రులారా, మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. స్వస్తి.